ఇప్పుడు మరి నేను అనేది ఏంటంటే ఒక బొమ్మ కోసం ఇద్దరు కొట్టుకుంటున్నారు ఎందుకు? పోనీ అక్క తీసుకుంది కదా అని వదిలేయాలి కదా నువ్వు. చెప్పు, సమాధానం చెప్పు. మీ ఇష్టం వచ్చినట్టేమో. అవును, కావాలనే కొట్టాను. నేను ఇందాకే చెప్పాను కొట్టు కొట్టు. నేను ముందే చెప్పాను. నేనేం చెప్పాను? నేను ముందే చెప్పాను కదా మీకు. నేను ముందే చెప్పాను వాటర్తో ఆడకండమ్మా. వాటర్ తెస్తే కనుక దద్దుర్లు వచ్చేలా కొడతానన్నా వచ్చినాయి. నేను అన్నాను కదా, వాటర్ వస్తే దద్దుర్లు వచ్చేలా కొడతాను అన్నాను కదా. ఏంటి ఆ వాటర్ తెచ్చింది, సరే నేను వచ్చి ఒక దెబ్బ వేసి వదిలేసాను. నువ్వెందుకు ఆ పిల్ల దగ్గర లాక్కున్నావు? అని నేను వాటర్ తేవద్దన్నా ఎందుకు తెచ్చావు నువ్వు? చెప్పు సమాధానం. అరుస్తున్నావు చెప్పు. మరి ఏసై ఈ క్వశ్చన్లన్నీ అడుగుతాడు. ఏసైకి చెప్తానన్నావు కదా, చెప్తే ఈ క్వశ్చన్లన్నీ అడుగుతాడు. అసలు డాడీ వాటర్ తేవద్దన్నారు కదా, నువ్వు ఎందుకు తెచ్చావు అని అడుగుతారు. అప్పుడు ఏం చెప్తావు? లోపల డాడీ ఏమన్నా ఏదో పని చేసుకుంటాను, మీరు బయట ఆడుకుంటారు అన్నప్పుడు లోపల రాకూడదు కదా, లోపలికి వచ్చి ఇసుకించకూడదు కదా. ముందు ఆ తలకే పెట్టమన్నావు, తర్వాత అదన్నావు ఇదన్నావు. చెప్పండి, వెళ్ళిపోతారా ఇంట్లో నుంచి? చెప్పు, వెళ్ళిపోతావు నన్ను వదిలేసి? చెప్పు జీనగా చెప్పు, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నువ్వురా, ఎక్కడికి వెళ్ళిపోతారు? సరే అయితే బట్టలు సరి తీసుకోండి, వెళ్ళిపోండి. కనపడద్దు నా కళ్ళ ముందు. నేనంటే ఇష్టం లేనప్పుడు, నా మాట అంటే పడినప్పుడు నేనెందుకు ఇంకా? వెళ్ళిపోండి. మేము ఎక్కడో చోటకి, మేమిద్దరం ఎక్కడో చోటకి వెళ్ళిపోతాం. మీరు వెళ్ళిపోండి. మీరు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి, మేము ఎక్కడో చోటకి వెళ్ళిపోతాం. మీతో మాకు పని ఏంటి? వెళ్ళిపోవాలి అర్జెంట్. ఇంకా నా కళ్ళ ముందు కనపడకూడదు. లెగు, వెళ్ళిపోతా అన్నావుగా. అసలు డాడీ మమ్మీ గుర్తొచ్చినా రానన్నావుగా. వెళ్ళిపోండి అయితే. మేమంటే ఇష్టమేమో మీకు, మేమంటే పిల్లలు అయ్యో ఎలాగా, మేము లేకపోతే ఎలాగా, మేమేమో మీకోసం ఉన్నామా? నీకేం మేము అక్కర్లేదా? చీమిడి తీసుకో. కనపట్లేదా? ముక్కని నోట్లోకి వెళ్ళిపోతుందా చీమిడి? ఏంటి? సరే.